ఈరోజు నిండు నూరేళ్ళ సాహసం సీరియల్లో ఏం జరుగుతుందంటే ఇంకా బాగి, మనోహరి, ఇంకా చిత్ర, అమర్ పిల్లలు వాళ్ళ అత్తగారు అందరూ కలిపి కూర్చొని భోంచేద్దాం అనుకుంటారు. ఇంకా అప్పుడే చిత్ర స్టార్ట్ చేస్తుంది. నాకు రేపు రిసెప్షన్ అంటున్నారు కదా, నా దగ్గర ఏమి నగలు కానీ ఏమి వేసుకోవడానికి లేవు, అందుకని చెప్పి 6 నగలు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది మనోహరి. నేను చెప్పిందని చెప్పి చిత్ర ఇంకా అలా అడిగిన వెంటనే షాక్ అయిపోతాడు బాగి ఇంకా అమర్ ఇద్దరు కూడా. పిల్లలు కూడా అక్కడ అంతా విని అలా ఉండిపోతారు అంతే. ఇంకా అంటూ ఉంటుంది మళ్ళీ చిత్ర, 6 నగలు వేసుకుంటే నేను 6 నా దగ్గర ఉన్నట్టు అనుకుంటాను, అందుకే ఇవ్వండి అని చెప్పి అన్నవన్నీ 6 ఇంకా బాగేలా అంటూ ఉంటుంది. అవి అక్క జ్ఞాపకాల కింద అతను ఉంచుకుని నువ్వు వేసుకొని ఇచ్చేస్తే అవి జ్ఞాపకాలు అవ్వవు కదా, అందుకే అవి ఇవ్వని చెప్పి అన్న వెంటనే ఇంకా వినోద్ ఇలా అంటూ ఉంటాడు, అవి మా వదిన నగలు, నీకు వేసుకోవడానికి హక్కు లేదు, వేసుకునే హక్కు చిత్రకే ఉంది అని చెప్పి అంటూ ఉంటారు. ఇంకా అందరూ భోజనాలు కూర్చునే వాళ్ళు ఎవరు పిల్లలు వీళ్ళు ఎవరు కూడా తినకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతారు. ఇంకా మనోహర్ అయితే తెగ ఆనందపడుతూ ఉంటుంది, బాగా నువ్వు అనుకునేది ఏమీ జరగలేదు కదా అని చెప్పి. ఇంక చిత్ర కూడా తెగ ఆనందపడిపోతూ ఉంటుంది, ఆ నగలు ఇస్తారేమో రేపు రిసెప్షన్కి అని చెప్పి. ఇంకా అమర్, వినోద్ వీళ్ళందరూ కలిపి రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉంటారు. ఇంకా మార్నింగ్ ఇంకా మనోహర్ ఇలా అనుకుంటూ ఉంటుంది, అంజు ఇలాగ చెప్పింది కదా ఆ రణవీర్ని పిల్లమ రిసెప్షన్కి అమర్ పిలిచాడో లేదో ఒకసారి కాల్ చేసి అడుగుతానని చెప్పి లోపల నుంచి షెల్ఫ్ నుంచి వేరే ఫోన్ తీసి ఆన్ చేస్తుంది. ఇంక వెంటనే అమర్కి పెట్టిన ఫోన్ ట్యాపింగ్ అతనికి ఫోన్ చేసి ఏమైనా లొకేషన్ తెలిసిందా అంటే ఇప్పుడే ఆ ఫోన్ మీరు ఇచ్చిన నెంబర్ లొకేషన్ ట్రాప్ అయిందండి, ఒక 10 సెకండ్స్లో తెలిసిపోతుంది అనుకుంటూ ఉంటాడు. ఇంక రాతోడు అంటూ ఉంటాడు, రణవీరు వాళ్ళ ఆవిడతో మాట్లాడుతున్నారేమోనండి, కాంటాక్ట్లో ఉన్నారనుకుంటా, ఎందుకు అబద్ధాలు చెప్తున్నారో తెలియట్లేదు అని చెప్పి అంటాడు రాతోడు. ఇంకా అప్పుడు అమర్ అంటూ ఉంటాడు, అసలు వాళ్ళ పిల్లని అనాథాశ్రమంలో ఎందుకు వేశారు, వాళ్ళ ఆవిడ ఎవరో తను ఇప్పటికీ కాంటాక్ట్లో ఉన్నా సరే ఎందుకు అజ్ఞాతంగా ఉందో, నా ఫ్యామిలీ చుట్టూ ఎందుకు వీళ్ళు తిరుగుతున్నారో అదంతా తెలుసుకుంటే నా ఫోన్ ఎవరో తెలిసినవన్నీ అని చెప్పి ఇంకా అది చూపిస్తూ ఉంటారు ఏం జరుగుతుందో. ఇంకా రాబోయే ఎపిసోడ్లో మనోహరి రణవీర్ భార్య అని తెలియనుందా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.